వక్రతుండ మహాకాయ కోటి సూర్య సమప్రభా నిర్విఘ్నం కురు మే దేవా సర్వకార్యేషు సర్వదా. या कुन्देन्दु तुषारहार धवला या शुभ्रवस्त्रान्विता या वीणां वरदण्डमण्डितकरा या श्वेत पद्मासना या ब्रह्माच्युत शंकर प्रभृतिभिः देवैः सदा पूजिता सा मां पातु सरस्वती भगवती निःशेषजाड्यापहा. పాదమెటుపోతున్నా పయనమెందాకైనా అడుగు తడబడుతున్నా తోడురానా చిన్ని ఎడబాటైనా కంట తడి పెడుతున్నా గుండె ప్రతిలయలోన నేను లేనా ఒంటరైనా ఓటమైనా వెంట నడిచే నీడవేనా తడి కన్నులనే తుడిచిన నేస్తమా పొడి తుడుకులలో నిలిచిన స్నేహమా అమ్మ ఒడిలో లేని పాసం నేస్తమల్లే అల్లుకుంది జన్మకంతా తీరిపోని మమతలెన్నో పంచుతోంది. మీరు మీరు నుంచి మన స్నేహ గీతం ఏరా ఏరాల్లోకి మారే మోమాటాలే లేని కళెచ్చాలు వారే ఒంటరైనా ఓటమైనా వెంట నడిచే నీడ నీవే తడి కన్నులనే తుడిచిన నేస్తమా పొడి తుడుకులలో నిలిచిన స్నేహమా
మొదలయ్యే జ్ఞాపకాలే నిన్ను చూస్తే చిన్ననాటి చేతలన్నీ చెంతవాలే గిల్లి కజ్జాలెన్నో ఇలా పెంచుకుంటూ తుళ్ళింతల్లో తేలే స్నేహం మొదలు తుదలో తెలిపే ముడి వీడకుందే ఒంటరైనా ఓటమైనా వెంట నడిచే నీడ నీదే తడి కన్నులనే తుడిచిన నేస్తమా పొడి తుడుకులలో నిలిచిన స్నేహమా దేవుడే దిగి వచ్చిన స్వర్గమే నాకిచ్చిన షాజహాన్ తిరిగొచ్చిన తాజ్ మహల్ రాసిచ్చిన ఇప్పుడు ఈ సంతోషం ముందర చిన్నబోతాయి అన్ని కదరా మనసంత సంతోషమే ఈ ప్రేమ పులకింత సంతోషమే మనసంత సంతోషమే ఈ ప్రేమ పులకింత సంతోషమే ఎంత హాయిగా ఉంది ఈ దినం నమ్మవా నన్ను నమ్మవా చేతి కందుతూ ఉంది ఆకాశం ఇప్పుడే పుట్టినట్టుగా ఎంత బుజ్జిగా ఉంది భూతలం ఎప్పుడు ముందరెప్పుడు చూడలేదిలా దీని బాలకం నేర్చుకోయిలా ఆమె నవ్వులో తేనె సంతకం హాయిగా పీల్చుకోయిలా చల్లగాలిలో ఆమె పరిమళం నీటిపై చందమామలా నేడు తేలుతూ ఉంది నామది చీటికి మాటి మాటికి కొత్త కొత్తగా ఉంది ఏమది దేవుడే దిగి వచ్చిన స్వర్గమే నాకిచ్చిన షాజహాన్ తిరిగొచ్చిన తాజ్ మహల్ రాసిచ్చిన ఇప్పుడు ఈ సంతోషం ముందర చిన్నబోతాయి అన్ని కదలా మనసంత సంతోషమే ఈ ప్రేమ పులకింత సంతోషమే మనసంత సంతోషమే ఈ ప్రేమ పులకింత సంతోషమే
గురు బ్రహ్మలారా, ఎక్కడో పుట్టి ఎక్కడో పెరిగి ఇక్కడే కలిశాము చదువులమ్మ చెట్టు నీడలో. వీడలేమంటూ వీడుకోలంటూ వెళ్ళిపోతున్నాము చిలిపి తనపు చివరి మలుపులో. We miss all the fun, we miss all the joy, we miss you. We miss all the fun, we miss all the joy, we miss you. నోటుబుక్కులోన రాణికి పంపిన ప్రేమ లేఖలు, సైన్సు ల్యాబులోన శీలాపై చల్లిన ఇంకు చుక్కలు, ఫస్ట్ బెంచిలోన మున్నిపై వేసిన పేపరు ఫ్లైటులు, రాధ జల్లో నుంచి రాబర్టు లాగిన రబ్బరు బ్యాండులు, రాజేషు ఇచ్చిన రోజా పువ్వులు, శ్రీవాణి పెట్టిన చెవిలో పువ్వులు, కైలాషు కూసిన కాకి కూతలు, కళ్యాణి పేల్చిన లెంపకాయలు, మరపురాని తిరిగి రాని గురుతులండి. మీ మనసు నొచ్చుకుని ఉంటే మన్నించండి. పెద్ద మాటలు దూరుకోండి, ఆ అల్లరంటే మా కూడా సరదాలండి. We miss all the fun, we miss all the joy, we miss you. We miss all the fun, we miss all the joy, we miss you. ఎక్కడో పుట్టి ఎక్కడో పెరిగి ఇక్కడే కలిశాము చదువులమ్మ చెట్టు నీడలో. వీడలేమంటూ వీడుకోలంటూ వెళ్ళిపోతున్నాము చిలిపి తనపు చివరి మలుపులో. అందరు రారు వచ్చి ఇవ్వమంటారా?
సరే సర్లే ఊరకల్లాగా వేయనియండి సార్ సార్ అలాగే పైకి ఎక్కురా పట్టనండి అది అందరికి మంచి ఆయురారోగ్య ఐశ్వర్య సుఖ సంతోషం ప్రసాదిస్తుంది. అందరి ఖర్చు అంత నీ భక్తులే. వేల మంది చెప్పుకుంటారు కొంతమంది మాత్రమే ఎండకి ఏం స్మైల్ వస్తుందని అనుకుంటున్నారా? వెయిట్ సార్ వెయిట్ 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 అందజేస్తున్నారు. ఓకే, మరి నెక్స్ట్ మధుసూదన్ రావు గారు ఉన్నారా సార్? 1 by 1 ఎవరు వచ్చినా కానండి. ఓకే, మరి నెక్స్ట్ పిచ్చయ్య సార్ గారు కొంచెం గట్టిగా క్లాప్స్ కొడతారు సార్ కోసం. బొకే అందజేసిన వారు మరి చంద్రరావు గారు బొకే అందజేస్తున్నారు సార్ వారికి. మరి సార్ గారు డయాస్ బుకే అందజేయాల్సిందిగా కోరుచున్నాము. కొంచెం గట్టిగా క్లాప్స్ కొడతామండి అందరం కూడా వాళ్ళ కోసం. కొంచెం గట్టిగా క్లాప్స్ కొడతాం వాళ్ళ కోసం. కోరుకుంటున్నాం. జోషఫ్ సార్ ఎక్కడున్నారు? ఇప్పుడు వందే మాత్రం నిలబడవచ్చు. క్లాస్ బ్యాచ్ 2001-2002 బ్యాచ్ తరపున ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున పాదాభివందనాలు తెలియజేసుకుంటున్నాము. ఒక్కసారిగా అందరూ క్లాప్స్ కొట్టాల్సిందిగా కోరుతున్నాము. మేము 2001-2002లో 10th అయిపోయింది. చాలా లాంగ్ టైం తర్వాత ఒక 2 months నుంచి ప్లాన్ చేసుకొని వాట్సాప్ క్రియేట్ చేసుకున్నాము. అప్పుడు మా బ్యాచ్ మొత్తం కూడా 64 మంది ఉన్నాము. మా ఇళ్ళలో ఒక 4 అయితే చనిపోవడం జరిగింది, బాధాకరం.
మిగతా వాళ్ళందరినీ కూడా గ్యాదర్ చేశాము. చాలా మంది వరకు వచ్చారు. అందరికి కూడా స్వాగతం పలుకుతున్నాము. నేను పీజీ చేశాను. ఫైనాన్స్ డిపార్ట్మెంట్లో పనిచేస్తున్నాను. నేటివ్ ప్లేస్ పరమడపల్లె. ఇప్పుడు సుష్మా గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాం. మేడం గారు త్వరగా వచ్చేస్తే విజిత నిలబడిపోతుంది మనకి. రండి కొంచెం ఫాస్ట్గా. హృదయపూర్వక వందనాలు తెలుసుకుంటున్నాను. తర్వాత మా కోసం మా స్నేహితులందరికీ కూడా థ్యాంక్స్ చెప్తున్నాము. ఇక్కడ వచ్చిన సంగతి అందరికీ తెలిసిందే కదా. మనము గెట్ టుగెదర్ పార్టీ ఎప్పటి నుంచి అరేంజ్ చేసుకున్నాము. ఒక చిన్న డౌట్ మేడం, తెలుసు కానీ ఎవరు కూడా రెస్పాన్స్ లేదు. తెలుసా తెలియదండి? తెలుసా పాపం అడుగుతున్నారు. అవునా కదా, అవ్వాలి కదా. పర్లేదు, డెలికేట్ జెంట్స్ నుంచి ఆన్సర్ వచ్చింది. ఓకే, వచ్చిన మేము తర్వాత గురుతులైన ఉపాధ్యాయులకి, అదేవిధంగా మా పాఠశాల ఉపాధ్యాయ మిత్ర బృందానికి ఈరోజు 2001-2002 పూర్వ విద్యార్థుల సమ్మేళనానికి నన్ను మా పాఠశాల సిబ్బందిని ఆహ్వానించినందుకు మీ అందరికి కూడా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. ఈ పాఠశాల ఎంతో ఘన చరిత్ర కలిగిన పాఠశాల. 1958లో ఎస్టాబ్లిష్ అయి దినదినాభివృద్ధి చెందుతూ ఈ చుట్టుపక్కల 10 గ్రామాలకు కూడా విద్యాబుద్ధులు నేర్పిస్తూ, అదేవిధంగా ఎంతో ఉత్తమమైన ఆదర్శవంతమైన ప్రధానోపాధ్యాయులతో పాటు ఉపాధ్యాయులు మీ అందరికీ కూడా క్రమశిక్షణ నేర్పించి విద్యాబుద్ధులు నేర్పిన ఈ పాఠశాల. సో ముందుగా మీ బ్యాచ్ యొక్క ఆర్గనైజేషన్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా నా తరపున, పాఠశాల తరపున ధన్యవాదాలు తెలుపుకుంటున్నా. ఎందుకంటే పూర్వ విద్యార్థుల సమ్మేళనం అంటే అది ఆర్థికంగాను, అదేవిధంగా మానసికంగాను చాలా కష్టతరంతో కూడిన ఆ కష్టతరం అంతా కూడా అక్కడ వాళ్ళ నెత్తిన వేసుకొని మిమ్మల్ని అందరినీ గ్యాదర్ చేసి ఇన్వైటెడ్ చేయటం అనేది చాలా ఆనందకరమైన విషయం. అదేవిధంగా ఇదంతా కూడా పాఠశాలలో గురువుల దగ్గర కూడా జరగడం అనేది చాలా ఆనందకరమైన విషయం. సో మీ బ్యాచ్లో మా పాఠశాలకి ప్రత్యక్షంగా ఉపయోగపడే వారు అరుణ మేడం గారు బహుశా వచ్చే ఉంటారనుకుంటున్నా. ఉన్నారా? సో వారు హాస్టల్ వార్డెన్ అనుకుంటా. సో మేము ఏదైనా కానీ మనది యాక్చువల్గా ఎస్సీ హాస్టల్. మేము ఏదైనా కానీ అవసర రీత్యా బీసీ కానీ ఓసీ కానీ మాకు సీట్లు కావాలన్నప్పుడు మా పాఠశాల నుంచి మేము రిక్వెస్ట్ పెడితే ఈ రోజు కూడా ఆమె పాఠశాల మీద ఉన్న ప్రేమతో అయితేమి, ఈ పాఠశాల యొక్క పూర్వ విద్యార్థి అయితేనేమి ఎప్పుడూ కూడా కాదనలేదు. సో మనకి ఇతోధికంగా ఒక ఉన్నత స్థాయికి పోయిన తర్వాత పాఠశాల పట్ల ప్రేమ ఉండటం అనేది ఈ పాఠశాల యొక్క అదృష్టం. అదేవిధంగా నేను ఈ పాఠశాలకి వచ్చిన తర్వాత జనవరిలో గోల్డెన్ బ్యాచ్ అని 87-88 సో ఇక్కడ మనకి గజ్జలకొండలో రాము గారి ఆధ్వర్యంలో చాలా కృషి చేసి దాదాపుగా ఒక 70-80 మందిని గ్యాదర్ చేసి పూర్వ విద్యార్థుల సమ్మేళనం అనేది జరపడం జరిగింది.
సో మీరు ఇగిన ఈ బ్యానర్ ఇవన్నీ చూసినట్లయితే వెనక అది ఈ పాఠశాలకు వారు ఇచ్చింది. దాదాపుగా వారు ఈ పాఠశాలకి పూర్వ విద్యార్థులతో సహాయంతో 30,000 రూపాయలు ఇవ్వడం జరిగింది. దీనికి కొద్దిగా అవసరమైన మరమ్మతులు కూడా చేయడం అనేది జరిగింది. సో మీరు ఉన్నత స్థితికి పోయినప్పుడు కానీ అదేవిధంగా ఈ పాఠశాలకి ఏమైనా అవసరాలు ఉన్నప్పుడు కానీ ఆర్థిక సహాయం చేయడం అనేది ఈ పాఠశాలకు చాలా గర్వకారణం. మీరందరూ కూడా ఈ పాఠశాలకు వచ్చి మీ యొక్క ప్రేమాభిమానాలు మీ ఉపాధ్యాయుల పట్ల అట్లా మా పట్ల చూపించడం అనేది నాకు చాలా గర్వకారణంగా ఉంది. మీరు చదువుకునేటప్పుడు ఉన్న భౌతిక పరిస్థితులు కానీ మీరందరూ కూడా నేను ఇక్కడ ఉద్యోగం చేసినప్పుడు కూడా అందరూ కూడా ఇక్కడ విద్యార్థులే. 1958 సంవత్సరంలో నేను ఈ స్కూల్లో టీచర్గా చేరడం జరిగింది. అప్పుడు స్కూల్ ఆ సంవత్సరమే స్కూల్ ఓపెన్ అయింది. అప్పుడే స్కూల్లో చేరడం జరిగింది. తర్వాత అప్పటి నుంచి ఇప్పటి వరకు స్కూల్ చాలా అభివృద్ధిలోకి వచ్చింది. దానికి చాలా వచ్చిన ప్రధానోపాధ్యాయులు కానీ వచ్చిన స్టాఫ్ మెంబర్స్ కానీ అందరూ కూడా చాలా కృషి చేసినటువంటి స్కూల్కి చాలా సీనియర్ స్కూల్. అప్పట్లో మార్కాపులు దొరకొండ తల్లుబాటు ఎక్కడ హై స్కూల్ లేదు. ముందున్నది మార్కాపులో తల్లుబాటు పోయేవాళ్ళు ఎక్కువ రైతు. అటువంటి స్కూల్ ఈరోజు సుమారుగా డిగ్రీ కాలేజ్ మారి చూస్తానికి అత్యంత చెప్పింది. విద్యార్థులు కూడా సన్మానాలు టీచర్స్ అందరికీ వారి టీచర్స్కు 4 బ్యాచ్లు, ఇప్పుడు 4th బ్యాచ్ ఘన సన్మానము ఎంతో విపరీతంగా ఖర్చు చేసేటువంటి పద్ధతులలో జరుగుతూ ఉన్నాయి. ఈ 2 సార్లు చాలా ఘనంగా ఈ ఏర్పాటు చేసుకున్నారు. అందుకు మీ అందరికీ కూడా ఏదో మంచి పురోభివృద్ధిలో ఉన్నట్టు అర్థమవుతుంది. ఆ పురోభివృద్ధిని ఇంకా పురోభివృద్ధి చేయాలని భగవంతుని ప్రార్థించు. మీకు ప్రతినింతకాలం భగవంతుడు ఆరోగ్య ఐశ్వర్య సుఖ సంతోషాలతో జీవించేటట్టు అరేంజ్ చేయాలని, అందుకు పెద్దవాడిగా నేను మీకు అందరికీ శుభాశీస్సులు తెలియపరుస్తూ ఈ అవకాశం ఇచ్చినటువంటి మీ అందరికీ కూడా నా కృతజ్ఞతలు నమస్కారాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. ఓకే మరి థ్యాంక్ యూ సార్. నెక్స్ట్ మన మధ్యలో ఉన్న నేను నేను 2003 దగ్గరకొండ హై స్కూల్ నుంచి బోయలపల్లి హెడ్ మాస్టర్గా పోయాను. ఇంకా బోయలపల్లి హెడ్ మాస్టర్ అంటే మళ్ళీ రాయవారు పెట్టాను 2005 నుంచి మళ్ళీ 2000 ఇక్కడికి రావాలనుకుంటే కొన్ని అనివార్య పరిస్థితుల్లో పెద్దలకొండ రాలేకపోయినా 2010 దేవరాజు కట్టుకుపోయాను. లేకపోతే ఇక్కడ దేవరాజు కట్టుకుపోయి 2011లో రిటైర్డ్ అయ్యాను. ఈ అందరూ విద్యార్థులందరూ ఇవాళ విద్యార్థులు చూడటానికి నేను వచ్చేట్టే ఉంది. నేను లేకపోతే బయటకు కూడా కదలేకపోతున్నాను. మామూలుగా నాకు బ్రెయిన్ స్ట్రోక్ వచ్చింది. వచ్చిన తర్వాత జాగ్రత్తగా వచ్చింది. సరైన కొంచెం చూసేద్దామని వచ్చారు. మీ అదృష్టమో మిమ్మల్ని చూడటం కోసం నన్ను చూస్తారని కూడా మిమ్మల్ని చూడటానికి వచ్చారు. మీ అందరికీ గుర్తుండేటట్టు మిమ్మల్ని ఏం కోరుకుంటాం, మీ సెల్ నెంబర్ మీ పేరు ఒక కాగితం మీద రాశారు. ప్రతి ఒక్కరు కూడా కొంతమంది తెలుసు కూడా. అరుణ్ కుమార్ అంటే నా స్టూడెంటే. ఇప్పుడు కనపడుతుందా అందరూ మా స్టూడెంట్ అరుణ్ కుమారే. మాట్లాడుకుంటాం. తర్వాత వెంకటేశ్వరుడు, సురేష్ రెడ్డి, రామచంద్రారెడ్డి అందరినీ ఉన్నప్పుడు ఉండకుండా పనిచేసాను. గజలపల్లి అయితే స్కూల్ డెవలప్మెంట్ కోసం రావాలనుకున్న అనివార్య పరిస్థితుల్లో రాలేకపోయినా 2009లో లేకుండా గజలపల్లి రిటైర్డ్ అయ్యేవాడిని. కానీ నా అందరూ నేటివ్ ప్లేస్ గజలపల్లి గురువు గారు ఉన్నారు, అందరూ ఉన్నారు. తర్వాత విద్యార్థులు చాలా ప్రయాసపడి మీరు పిలిచినందుకనేలా
హైదరాబాద్లో ఉంటే రాను, మార్కప్లో ఉండబట్టి రాగలిగినాను. లేదంటే హైదరాబాద్లో ఉంటే రాలేను, మార్కప్ ఉంటే ఎప్పుడు హైదరాబాద్ పోదాం అనిపిస్తుంది. ఇంత వేడి ఎవడ పోయటం ఇంకేం లేదు, ఆడటం ఏం లేదు. ఎంత ఫ్యాన్ వేసుకున్నా చేసినా ఉడకపోతే ఎక్కువ వస్తుంది ప్రాంతంలో. హైదరాబాద్ ఎక్కడ కొడుతున్నా కానీ ఏం చేసినా కానీ ఏం లేదు కానీ బాగానే ఉంది కానీ. అందుకని మా అబ్బాయి రాత్రి వచ్చి నాన్న పోదామా అన్నాడు. అదే పోదామా ఉందామని శుభ్రంగా ఉందామని అనుకోండి పోయేసలేదా అంటే నేను నమ్మటం అంటే వస్తుంది. నాకు మనిషి తోడు ఉండాలి ఎవరు కూడా. ఎందుకంటే నాకు కొంచెము ఆరోగ్యం చాలా దెబ్బతిన్నాను. పిల్లలకి కూడా తెలుసు, నేను ఎక్కడ చెప్పేది చెప్పని పిల్లలకి అందరికీ తెలుసు. అమ్మాయిలకి కొత్తగా ఉన్నారు నాకు మీరు గుర్తిస్తారు కానీ నేను గుర్తించలేకపోతున్నాను. నేను అందరూ కూడా మారిపోతారు. ఏదంటే ఎడ్యుకేషన్ పెరిగిపోయింది, మారిపోతుంది. స్టేజ్ పిల్లలు ఉన్నప్పుడు ఎట్లా ఉంటారో అప్పుడు పిల్లలు అని చెప్పారు. అరుణ కుమార్ కనపడుతుంటుంది. ఆ అమ్మాయి సూపరింటెండెంట్ సార్ అని అంటూ మాట్లాడుతూ ఉంటుంది, చేస్తుంది. వాళ్ళ నాన్న అంతటూ వాళ్ళు నిన్న మన ఎంఆర్ఓ ఆఫీసులో వాళ్ళ తమ్ముడు కనపడి మాట్లాడారు. సార్ ఇల్లు మాస్టర్ సార్ బాయ్ స్కూల్ పోయాడు. సెల్ఫ్ ఇంట్రడక్షన్ జరుగుతుంది. ఇప్పుడు ఫస్ట్గా అరుణ గారు వచ్చి సెల్ఫ్ ఇంట్రడక్షన్ చేసుకోవాల్సిందిగా కోరుచున్నాము. 1 by 1 ప్రతి ఒక్కరు రావాల్సిందే. మీరేం చేస్తున్నారు? 10వ తరగతి పూర్వ విద్యార్థులు అలాగే పూర్వ ఉపాధ్యాయుల సమ్మేళనానికి విచ్చేసినటువంటి మన పూర్వ ఉపాధ్యాయులందరికీ కూడా నా నమస్సు మాంచని, అలాగే జడ్పీహెచ్ఎస్ గజ్జలకొండలో ప్రజెంట్ వర్క్ చేస్తున్నటువంటి హెచ్ఎం గారికి, మిగతా ఉపాధ్యాయులందరికీ కూడా, అలాగే నా తోటి విద్యార్థులకి, ఇప్పుడు మిత్రులు, స్నేహితులు, వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ కూడా నా నమస్సు మాంచని. చాలా సంతోషంగా ఉంది. ఫస్ట్ మిత్రులందరికీ నా చిన్న విన్నపం, అందరూ ఒక 10 minutes సైలెంట్గా కూర్చుంటే మనకు చాలా వాళ్ళ విలువైన వాళ్ళ అనుభవం కానీ వాళ్ళ విలువైన టయాన్ని కానీ మనకి ఇక్కడ వెచ్చించి ఇక్కడికి వచ్చారు కాబట్టి వాళ్ళ అనుభవాన్ని విందాం. ఆ రోజు ఆ టైంలో మనకి కొంచెం నెమరు వేసుకోవడానికి, కొంచెం గుర్తుండకపోవచ్చు, కొన్ని గుర్తుంటాయి, కొంచెం నెమరు వేసుకోవడానికి బాగుంటాయి. కాబట్టి అందరూ మిత్రులందరూ కొంచెం ఒక 10 minutes or ½ an hour, స్నాక్స్ కూడా అయిపోయింది కాబట్టి కూర్చొని సైలెంట్గా ఒక ½ an hour ప్రోగ్రామ్ని వింటే కొంచెం సక్సెస్ఫుల్ చేసిన వాళ్ళం అవుతాము. అలాగే మిగతా తోటి ఉపాధ్యాయులు కూడా మనతో పాటు మన టైంలో ఉన్నటువంటి మనకు టీచ్ చేసినటువంటి సార్స్ అందరూ కూడా ఇక్కడ ఉన్నారు కాబట్టి వాళ్ళ అనుభవం మనతో వాళ్ళు ఎలా అనేది కొంచెం తెలుసుకోవడానికి, నెమరు వేసుకోవడానికి బాగుంటుంది. దానికి మీరు అందరూ కొంచెం సైలెంట్గా ఉండి సహకరించాలి. ఫస్ట్గా నా సెల్ఫ్ ఇంట్రడక్షన్తో పాటు మీరు కూడా, ఎందుకంటే మొహాలు చూసినా కూడాను చాలా మంది పేర్లు గుర్తున్నాయి, కొంతమంది పేర్లు గుర్తులేదు, తప్పుగా అనుకోవద్దు. కొంచెం గుర్తు చేసుకుందాం. పేర్లు చెప్పడం ద్వారా కొంచెం అన్న గుర్తు వస్తుందేమో అనేది. మ్యాక్సిమం ఫస్ట్ రోలో ఉన్న వాళ్ళు ఎవరు మర్చిపోరు, గొడవ చేసే వాళ్ళని మర్చిపోరు, ఎక్కువ దెబ్బలు తిన్న వాళ్ళని కూడా మర్చిపోరు. సార్ వాళ్ళతో వాళ్ళు కాకుండా కొంతమంది ఉంటారు కాబట్టి వాళ్ళని కొంచెం అంత రికగ్నైజ్ చేయలేకపోవచ్చు. సో అలాంటి వాళ్ళందరూ ప్రతి ఒక్కరు మనం ఉన్నదే చాలా మంది ఉన్నా, ఇక్కడికి వచ్చింది 30% కూడా వచ్చున్నారో లేదో, అందరూ కూడాను వాళ్ళ సెల్ఫ్ ఇంట్రడక్షన్ ఇస్తే కొంచెం బాగుంటుందనేది నా వైపు నుంచి చిన్న విన్నపం. ముందుగా ఇక్కడికి విచ్చేసినటువంటి పెద్దలందరికీ కూడాను నమస్కారాలు తెలియజేస్తూ, నా పేరు అరుణ. నేను 10th వరకు ఇదే స్కూల్లో చదివాను. ఆఫ్టర్ +1 కానీ +2 డిగ్రీ వరకు మార్కాపురంలో ప్రైవేట్ సాధన కాలేజ్లో జరిగింది. ఆఫ్టర్ పోస్ట్ గ్రాడ్యుయేషన్ వచ్చేసి గుంటూరులో చదవడం జరిగింది. పీజీ వచ్చేసి నేను ఎంఎస్సి కెమిస్ట్రీ చేయడం జరిగింది. దాని తర్వాత 2009 అంటే 2 ఇక్కడ కంప్లీట్ అయ్యాక 4 ఇంటర్మీడియట్, 7 డిగ్రీ కంప్లీట్ అయింది. 7 to 9 పీజీ కంప్లీట్ అయింది. పీజీ కంప్లీట్ అయ్యాక యాజ్ యూజువల్
అందరిలాగే మ్యారేజ్ అయిపోతుంది కదా, 23 years వచ్చేస్తాయి. ఇంట్లో వాళ్ళ అమ్మాయి కాబట్టి మ్యారేజ్ చేయాలి. ఇంకా చదివిస్తున్నారు ఈ రోజులు. ఆ రోజుల్లో కూడా దేనికి తక్కువ కాకుండా చదివించారు. 2009 మ్యారేజ్ అయ్యాక ఒక బాబు పుట్టిన తర్వాత టీచింగ్ చదివిందేమో కెమిస్ట్రీ, టీచింగ్ వైపు వెళ్ళాలనే ఇంట్రెస్ట్ ఉండేది జనరల్గా ఫస్ట్ నుంచి కూడా. డిగ్రీలో ఉన్నప్పుడు కొంచెం గ్రూప్స్ వైపు అవేర్నెస్ కలగచేయడానికి కొంతమంది వచ్చారు. సివిల్స్ రాయొచ్చు డిగ్రీ తర్వాత, లేదా గ్రూప్ 2 రాయొచ్చు, గ్రూప్ 1 రాయొచ్చు అని వాళ్ళు కొంచెం చెప్పడం వల్ల ఆ ఇన్స్పిరేషన్తో కొంచెం గ్రూప్ 2 వైపు కోచింగ్ తీసుకోవడం. కోచింగ్ తీసుకున్న తర్వాత స్టేట్ బైఫర్కేషన్ వచ్చింది. ఆ మూమెంట్లో నేను 2009 మ్యారేజ్ అయిన వెంటనే 1 monthకే కోచింగ్ వెళ్ళడం జరిగింది. బైఫర్కేషన్ నేను కోచింగ్ ఎండింగ్లో ఉన్నప్పుడు డిసెంబర్లో స్టేట్ బైఫర్కేషన్ మూమెంట్ స్టార్ట్ అయింది. అప్పుడు ప్రిపరేషన్ అనేది అంటే నోటిఫికేషన్స్ రాలేదు, కొంచెం ప్రిపరేషన్కి బ్రేక్ పడింది. అప్పుడు కన్సీవ్ అవ్వడం, బాబు పుట్టడం, దాని తర్వాత బాబు పుట్టిన తర్వాత మళ్ళీ నోటిఫికేషన్ వచ్చాక వెళ్ళడం జరిగింది. గ్రూప్ 2 నోటిఫికేషన్ నేను ఇప్పుడు ప్రజెంట్ సోషల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్లో అసిస్టెంట్ సోషల్ వెల్ఫేర్ ఆఫీసర్గా వర్క్ చేస్తున్నాను. 10 years అయింది. 2013లో జాయిన్ అవ్వడం జరిగింది. ఇప్పటికి 10 years కంప్లీట్ చేసుకున్నాము. ప్రజెంట్ నేను మార్కాపురంలో అసిస్టెంట్ సోషల్ వెల్ఫేర్ ఆఫీసర్గా లాస్ట్ 6 years నుంచి ఇక్కడ వర్క్ చేస్తున్నాను. జోనల్ వైజ్ పోస్ట్ కాబట్టి ఫస్ట్ 5 years గుంటూరులో కంప్లీట్ అయింది. మన మార్కాపురంలో వేకెంట్ రావడం వల్ల ఇక్కడ 6 years చేస్తున్నాము. ఇంకా నెక్స్ట్ ట్రాన్స్ఫర్స్కి వేరే చోటుకి కూడా వెళ్ళాల్సి ఉంటుంది. అలాగే నాకు ఒక బాబు, తను 9th class చదువుతున్నారు. పాప వచ్చింది, తను 5th standard ఇప్పుడు. అలాగే మా వారు రాజశేఖర్ రెడ్డి, తను జూనియర్ లెక్చరర్గా వైఫల్యం వర్క్ చేస్తున్నారు. ఇది ఇక్కడి నుంచి వెళ్ళిన తర్వాత నేను చదివింది కానీ ఉన్నది కానీ ఇంకా ఇక్కడ ఉన్నంత వరకు ఎలా ఉంటుందంటే మనది చదువుని భారంగా ఫీల్ అవుతాం. బాధ్యతగా కాదు, పరీక్షని బాధ్యతగా ఫీల్ అవ్వాలంటారు కానీ మనమైతే భారంగానే ఫీల్ అయ్యాం. ఆ ఏజ్లో తెలియదు కదా, బయటికి వెళ్ళిన తర్వాత కదా బాధ్యతలు అనేవి వచ్చిన తర్వాత తెలుస్తుంది. అయ్యో ఇంకా చదువుకునేది ఉంటే బాగుండు అని. కానీ అప్పుడున్నప్పుడు మాత్రం దసరా హాలిడేస్ ఎప్పుడు వస్తాయి, సంక్రాంతి ఎప్పుడు వస్తుంది, లేదంటే సమ్మర్ హాలిడేస్ ఎప్పుడు వస్తాయి, అసలు ఇయర్ ఎప్పుడు కంప్లీట్ అయిపోతుంది, నెక్స్ట్ తరగతికి ఎప్పుడు వెళ్తాం, ఎప్పుడెప్పుడు చదివేసి ముందుకు వెళ్దామనే. దాని తర్వాత స్టడీస్ అయిపోయి నిజమైన బాధ్యతలు చూసిన తర్వాత తెలుస్తుంది, అయ్యో ఇంకా చదువుకోండి, ఇంకా ఉండుంటే బాగుండు అని. దేవుడు వచ్చి ఇప్పుడు ఏమన్నా అడిగినా ఆ ఏజ్ ఇస్తే బాగుండు అని మాత్రం కోరుకుంటాం. చక్కగా ఇంకా ఇంకేమైనా చేయలేనివి చేయడానికి మ్యాక్సిమం, అంటే అంత డల్ స్టూడెంట్ కాకపోయినా మరీ అంత చదువుల పురుగు కాకపోయినా ఒక రకంగా చదివే వాళ్ళం. చదువుతో పాటుగా అన్ని ఆటలు అల్లరి అన్నీ ఉండేవి. సో మా వరకు ఈ స్కూల్లో ఉన్నంత వరకు అన్ని రకాలుగా ఫుల్ఫిల్గా ఉంది మా అకాడమిక్ అనేది గర్వంగా చెప్తాను. ఇంకొకటి, నాకు మంచి ఫ్రెండ్స్ కూడా ఈ స్కూల్ ఇచ్చింది. తేలినా ఇప్పటికీ అదే విలువలు, అదే స్నేహం మా మధ్య ఉంది. అంటే ఇక్కడి నుంచి వెళ్ళి మనం 22 సంవత్సరాలు, అంటే ఇక్కడ నుంచి బయటికి అడుగు పెట్టి మనం 22 years అయింది. 22 yearsలో ఈ ఆవరణలో ఇది నేను రీసెంట్గా మొన్న మేలో వచ్చాను. ఆఫ్టర్ నాడు నేడు జరిగిన తర్వాత ఎలా ఉంది స్కూల్ చూద్దామని ఒకసారి రావడం జరిగింది. కానీ ఇలాంటి కంపల్సరీ అవసరం, ఎందుకంటే మనం ఉన్నత లక్ష్యాలు సాధించాలనే టైంలో అసలు మన ఫ్రీడమ్ మనం కోల్పోతున్నామేమో. చిన్న చిన్న ఆనందాలను కూడా పరంగా పెట్టాల్సి వస్తుంది. ఉన్నత లక్ష్యాల కంటే రూపాయలు సంపాదించడంలో పరుగులు పెడుతూ చిన్న చిన్న ఆనందాలు, తాత్కాలికమైనవి కూడా ఆనందాలను వెనక పడిపోతున్నామేమో అనిపిస్తుంది. సో ఇలాంటి గెట్ టుగెదర్ అనేది కనీసం మన తోటి విద్యార్థులు ఎలా ఉన్నారు, ఏ పొజిషన్లో ఉన్నారు, ఒకరికొకరు సహకరించుకోవడానికి ఉపయోగపడుతుంది, తెలుసుకోవడానికి ఉపయోగపడుతుంది. మన టీచర్స్ మనకు ఏదైతే సామాజిక స్పృహను నేర్పారో, ఇక్కడ ఉన్నంత వరకు మనకు ఆత్మస్థైర్యాన్ని నింపారు, దృఢమైన సంకల్పాన్ని ఇచ్చారు. అలాగే గుణం పరంగా కూడా ఎలా ఉండాలని చెప్పారు. రూపాయి ముఖ్యం కాదు, రూపం ముఖ్యం కాదు, మంచితనం ముఖ్యం అనేది మనకు నేర్పించారు. ఇక్కడ ఉన్నటువంటి చాలా మంది ద్వారా ఇప్పటికీ గుర్తు చేసుకుంటాను. ఎప్పుడైనా మా స్టూడెంట్స్ దగ్గర మాట్లాడిన సందర్భాల్లో మా రోజులు చాలా బాగుండేవి, టీచర్స్కి ఎంతో
రెస్పెక్ట్ చేసేవాళ్ళం. మనల్ని కొట్టకపోయినా సరే, కొట్టిన సందర్భాలు గుర్తులేవు, కొట్టిన సార్స్ మాత్రం ఇక్కడికి రాలేదు. హెచ్ఎం గారు వెంకటేశ్వర రెడ్డి సార్ కొట్టిన సందర్భం అయితే నాకు గుర్తుంది సార్, కానీ సార్ ఇక్కడికి రాలేదు. ఇంకొకటి సోషల్ మీడియా సుధారాణి మేడం ఉన్నారు, ఆవిడ కూడా పెద్ద లెసన్ ఎంత స్పీడ్గా చెప్తారో పెద్దగా టప్పటప్పు అంతే స్పీడ్గా కొడతారు. ఆవిడ కొట్టిన సందర్భం గుర్తుంది, ఇంకా తర్వాత ఎవరు కొట్టిన సందర్భం కానీ లేదు, ఆ సందర్భం రాలేదు. మన లెక్కల సారు బెత్తం పట్టుకుంటారు కానీ ఎవరిని నేనైతే కొట్టినట్టుగా అయితే చూడలేదు. చాలా సున్నితంగా ఒక ఉన్నత లక్ష్యానికి ఏ విధంగా ఒక టైం టేబుల్ వేసుకొని ఒక పంచువాలిగా, ఒక ఆత్మవిశ్వాసంతో, కఠోరమైన శ్రమతో చదువు అనేది ఎలా ఉండాలి, తర్వాత మీరు గోల్ ఎలా రీచ్ అవ్వాలి, చదవండిగా బాగుపడతారు అనేది మనం విన్నాం మన ప్రతి టీచర్ అన్న మాట. అప్పుడు అర్థం కాదా నిజంగా చదువుకుంటే ఆ చదువు మనకు విజ్ఞాన్ని నేర్పిస్తుంది. ఆ విజ్ఞానం అనేది ఒకరు జాబ్లో సెటిల్ అవ్వచ్చు, ఇంకొకరు బిజినెస్ పరంగా అవ్వచ్చు, ఇంకొకరు వేరేది పెడతారు, ఇస్తారని భావిస్తూ ఇప్పుడు నా ప్రసంగాన్ని ముగిస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ వర్ణ. మాకు విద్యను బోధించినటువంటి ఉపాధ్యాయులకు కానీ, ఇప్పుడు ప్రజెంట్ స్కూల్లో ఉన్నటువంటి ఉపాధ్యాయులకు కానీ అందరికీ నా నమస్కారాలు. అట్లాగే నా ఫ్రెండ్స్ అందరికీ కూడా నా కృతజ్ఞతలు. అందరికీ వచ్చినందుకు కృతజ్ఞతలు. నా పేరు తమ్మినేని ఓపుల్ రెడ్డి, మాది తూర్పుపల్లి గ్రామము. నేను 8th క్లాస్ వరకు మాత్రమే ఇక్కడ చదివాను. తర్వాత 9th, 10th నేను ఒంగోలు దగ్గర పేర్నమెట్లో చదివాను. తర్వాత ఇంటర్మీడియట్ నేను గుంటూరులో చదివాను. తర్వాత బీటెక్ కూడా గుంటూరులో చేశాను. బీటెక్ తర్వాత నేను ఒక 3 years గుజరాత్లో, మహారాష్ట్రలో జాబ్ చేశాను టెక్నికల్గా. తర్వాత నేను మళ్ళీ ఫర్దర్ స్టడీస్కి వెళ్ళాను, ఎంటెక్ చేశాను వైజాగ్ గీతమ్స్లో. ఇప్పుడు నేను లాస్ట్ 12 years నుంచి కూడా స్నేహ ఫార్మ్స్ ప్రైవేట్ లిమిటెడ్ అని ఒక ప్రైవేట్ కంపెనీలో టెక్నికల్ మేనేజర్గా చేస్తున్నాను. ఇది నా ఇంట్రడక్షన్. థ్యాంక్ యూ సార్. ఓం శ్రీ గురుభ్యో నమః. అందరికీ కూడా నమస్కారం. ఈ యొక్క గురువులతో మనకు కలయిక అనేది ఎంతో విశేష ఫలితాలు ఇస్తుంది. అదేవిధంగా నేను ఇక్కడ 10th అయిపోయిన తర్వాత డిగ్రీ వరకు కూడా మార్కాపురంలో చదువుకున్నాను. తదనంతరము కొన్ని కారణాల వలన నేను ఈ చదువు నుంచి ఇంకా ఎక్కువ చదువులు అనేటివి చదువుకోలేని పరిస్థితిలో అర్చకత్వము అంటే పౌరోహిత్యముగా నేను వెళ్ళడం జరిగింది. నేను ప్రస్తుతం వచ్చేసి మాది గానలపెంట, నా పేరు కె శేషగిరి. అదేవిధంగా ప్రస్తుతం నేను బద్వేలులో పౌరోహిత్యం చేస్తున్నాను. ఆ విధంగా జీవనాన్ని కొనసాగిస్తున్నాను. నాకు 2009లో మ్యారేజ్ అయింది. నాకు ఒక పాప, ఒక బాబు. పాప వచ్చేసి 8th క్లాస్ చదువుతుంది, బాబు వచ్చేసి 6th క్లాస్ చదువుతున్నాడు. భగవంతుడి అనుగ్రహంతో నేను ఈ కార్యములన్నీ కూడా గురువుల అనుగ్రహంతో చేస్తున్నాను. గురు స్మరణ అనేది ఒకసారి చేసుకొని నేను విరామం తీసుకుంటాను. ఓం శ్రీ గురుభ్యో నమః. శ్రీశైలేశదయా పాత్రం ధీభక్త్యాదిగుణార్ణవం యతేంద్రియ ప్రబలం వందే రమ్యశామాతరం మునీం లక్ష్మీనాథ సమారంభాం నాదయామున మధ్యమాం అస్మదాచార్య పర్యంతం వందే గురు పరంపరాం యో నిత్యమచ్యుత పదాంభుజయుగ్మరుక్మాం వ్యామో అతస్తదితరాని తృణాయ మేనే అస్మద్గురుభ్యో నమః. అదేవిధంగా మనము ఏ స్థాయి నుంచైనా ఉన్న స్థాయి నుంచి ఉత్తమ స్థాయికి వెళ్ళాలంటే గురువుల అనుగ్రహం ఉండాలి. గురువుల యొక్క అనుగ్రహం అనేది ఉంటే మనం ఏ స్థాయినైనా కూడా చేరడానికి ఆస్కారం ఉంటుంది. నారాయణ నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం
సరస్వతి వ్యాసం తతో జయం తీరయేత్. ఈ యొక్క ఏ విద్య అబ్బాలి అన్న మనకు కూడా నారాయణుడు యొక్క అనుగ్రహము. బీఎస్సీ ద్వారా సెలక్షన్ అయిన తర్వాత 97లో అపాయింట్మెంట్ ఇచ్చేటప్పుడు ఫస్ట్ ప్లేస్ ఏమి ఇచ్చారంటే మార్కాపురం అట్టచెరువు వేశారు. అట్టచెరువు ప్లేస్ చూస్తే ఒక బైకు లేదు, పోయి రావాలంటే ఉదయం 6 గంటలకు ఒక బస్సు అట, మధ్యాహ్నం 2 గంటలకు మూట సర్దుకుంటూ ఇంటికి వచ్చారట. అది ఎక్కడంటే జమ్మనపల్లి అవుతారట, అది కూడా నాకు తెలియదు. అంతకుముందు ఫస్ట్లో సరస్వతి శిశు మందిర్లో చాలా కాలం చేశాం. ఆ హై స్కూల్లో చేయడం ఒక అనుభవం అది. ఆ తర్వాతనే అపాయింట్మెంట్ ఇక్కడ వచ్చాం. సరే చిన్న స్కూల్ అయిన తర్వాత చూసి ఇదేందిరా గవర్నమెంట్ స్కూల్ అంటున్నారు, గవర్నమెంట్ పోస్ట్ అనుకుంటుని ఈ జమ్మనపల్లి పక్కన చిన్న ఊరు 10 మంది 20 మంది పిల్లలు అంటున్నారు, ఇది మనం పోయి వచ్చేదా అనుకున్నాను. సరే చిన్నగా ఆ పోస్టు ఎక్కడుందంటే గజ్జనకొండ. అందరూ ఆగస్టు 9లో ఇప్పుడు చేరారు. నేను ఒక్కడిని మాడిఫికేషన్ చేసుకొని ఆర్డర్ చిన్నగా గజ్జనకొండకు వచ్చింది. ఇక్కడికి వచ్చిన తర్వాత రాను పోను ట్రాన్స్పోర్టేషన్ ఇంకో బస్సు, సాయంత్రం మళ్ళా 4 అయితే 5 అవుతుంది సచ్చాపు. సరే ఇక్కడికి వచ్చిన తర్వాత ఎడ్యుకేషన్ చూస్తే పిల్లల ఎడ్యుకేషన్ చూస్తే ఫస్ట్లో చూశాను నేను. చూసిన తర్వాత ఒక 2 నిమిషాలు చూసిన తర్వాత వరకు కనపడింది. దాన్ని ఎట్లా మాడిఫికేషన్ చేయాలా ఏమిటనే ఉద్దేశంతో చిన్నగా దాన్ని డెవలప్మెంట్ చేసుకుంటా వచ్చాం. అలా డెవలప్మెంట్ 6th క్లాస్లో ఎప్పుడైతే మేము చేసామో చిన్నగా 2002 వరకు అంటే 6thలో చూసి రాత రాయడం చదవడం వీటి డెవలప్మెంట్ ఎప్పుడైతే అక్కడ పడుతుందో 10th క్లాస్కి వచ్చి సక్సెస్ అవుతారనే ఉద్దేశంతో కొంచెం డిసిప్లిన్ కొంచెం అటు ఇటు ఉన్నా ఇంక మనం మేము వెలుగొడితే క్లాస్లోకి వచ్చేస్తాం. ఆలస్యం అయితే ఒప్పుకునే ప్రసక్తే లేదు. వాడు ఎక్కడున్నా పిల్లవాడున్నా బయటికి రావాల్సింది. బయట లేటు కూర్చున్నాడంటే అప్పటి అలవాటు లేదు. సో అట్లా పాపం ఇబ్బంది పడ్డ పిల్లలు మాత్రం ఆ రోజు వచ్చారు. ఆ రావడమే ఆ డిసిప్లినే ఈరోజు ఇప్పుడు మాట్లాడినటువంటి అరుణ అమ్మాయి ఈరోజు ఈ ఆఫీసర్ అయినందుకు చాలా 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 ఆనందంగా ఉంది. ఎందుకంటే అటువంటి స్టూడెంట్స్ నాకు చాలామంది హెల్త్లో ఉన్నారు. ఆ అమ్మాయి సావడి హాస్పిటల్లో కూడా ఉంది. అక్కడ మెడికల్లో దాదాపు ఆ అమ్మాయి నర్సుగా చేస్తుంది. ఏదో ఇబ్బంది పడితే నేను సార్ అంటే కంప్లీట్ చేస్తుంది. ఇట్లా నా స్టూడెంట్స్ ఒకడు ఆ రోజు డిసిప్లిన్ కొంచెం ఉన్నా చదువు మీద దృష్టి ఎక్కువగా ఉండడం వల్లే సక్సెస్కు మార్గం ఏర్పరిచింది. కెరీర్ బాగా ఏర్పరచుకోగలిగారు. అది చాలా సంతోషించవలసినటువంటి విషయం. 2002లో నేను బయటకు వచ్చేస్తే అది వేరే విషయం. కాబట్టి నాకు 2 అమ్మాయిలు. ఇక్కడికి వచ్చిన తర్వాతనే 90లో జాయిన్ అయ్యాను. 98లో మ్యారేజ్ అయింది. 2 అమ్మాయిలు, ఒక బాబు. 2 అమ్మాయిలు కూడా దాదాపుగా బీటెక్ కంప్యూటర్ సాఫ్ట్వేర్ చేయించాను. పెద్ద అమ్మాయి చేయించాను. 2వ అమ్మాయి కూడా ట్రిపుల్ యూనివర్సిటీ కంప్యూటర్ సైన్స్ చేయించాను. పెద్ద అమ్మాయి మ్యారేజ్ అయింది. 2వ అమ్మాయి కూడా చదువు అయిపోయింది, జాబ్లో ఉన్నారు. సో పెద్ద అమ్మాయికి ఒక పాప, 2వ అమ్మాయి మ్యారేజ్ కావాల్సింది. 3వ కూడా బాబు 9th క్లాస్ చదువుతుంది. సో మా కెరీర్లో ఉంది. ప్రజెంట్ ఐఎమ్ వర్కింగ్ జిల్లా పరిషత్ హై స్కూల్ వైడిపాడు, స్కూల్ స్టేట్ ఫిజికల్ సైన్స్. ఇక మొన్న సెప్టెంబర్ 2 నుంచి దాదాపుగా కొంత సమయం ఏపీఎస్సీ హెచ్ఎంగా చేయాల్సి వచ్చింది. దాదాపు జనవరి 2 వరకు 4 వరకు, సెప్టెంబర్ 2 నుంచి జనవరి 4 వరకు చేశాను. ఈ చేసిన కాలంలో ఆ పోస్ట్ కూడా విలువ మాత్రం మేడం గారితో తర్వాత పంచుకోవాల్సి వచ్చింది. ఎందుకంటే హెచ్ఎం పోస్ట్ అనేది చాలా ఈజీగా ఉంటుంది, కనపడినటువంటి హార్డ్ వర్క్ ఉంటుంది, మెంటల్ స్ట్రెస్. ఆ స్ట్రెస్ కూడా తెలియకుండా ఉంటుంది. మన సార్ రామచంద్ర సారు చాలా ఈజీగా అవలీలగా చేసేస్తున్నాడు గజ్జనకొండ హై స్కూల్ మాత్రం. సో ఆ విధంగా కొంతకాలం చేశాను. ప్రజెంట్ స్కూల్ స్టూడెంట్గా ఉన్నాను. థ్యాంక్ యూ. అయితే ఎవరైనా కానీ ఒక సూర్యుడు కిరణాలు ఇస్తుంటాడు. ఏ నేలకైనా కూడా సద్వినియోగం చేసుకోవడం ఉంటుంది. మనం సార్ వాళ్ళందరూ చదువు చెప్తారు. సద్వినియోగం చేసుకొని విలువలు పెంచుకున్నట్లయితే సమాజంలో మనకంటూ తెలియనటువంటి విలువ పెరుగుతుంది. అది మనం చేయగలిగింది.
నాన్ వైలెన్స్ కమ్యూనికేషన్ వినియోగించుకున్న వాళ్ళు ఎక్కువ సక్సెస్ మార్గం ఉంటుంది. వైలెన్స్ కమ్యూనికేషన్ వేరు, నాన్ వైలెన్స్ కమ్యూనికేషన్ వేరు. వైలెన్స్ కమ్యూనికేషన్ చెప్పాల్సిన లేకుండా గొడవలో ఉన్నట్టే ఆ ప్రేమ ఆప్యాయతని మిస్ అవుతుంది, ఆనందం పోతుంది. ఆనందం కావాలనుకుంటే నాన్ వైలెన్స్ కమ్యూనికేషన్. వాళ్ళు ఒకవేళ మన ప్రేమతో ఫ్రెండ్స్ వాళ్ళు తిట్టారనుకోండి, నా ఫ్రెండే కదా తిట్టిండే, ఇది కూడా ఆదాయం అనుకోండి, అంతకంటే వేరే ఉండదు. తిడితే చుట్టా నాకు తిట్టురా, నీ తిట్టు, ఇంతకంటే తిడతావు అన్నాం అనుకోండి, వాడు తిట్టాడు. ఎందుకు చెప్తున్నానంటే మనం ఎదగాలి అంటే తిట్టు అనేటటువంటి వాడు కోపం వచ్చింది, మనం ఏదో తప్పు చేస్తుంటాం, వాడు తప్పలేదు అనుకున్నాం, అప్పుడు మంచి మార్గంలో పోయే అది అవకాశం ఉంటుంది. నా మిత్రుడు సుబ్రహ్మణ్యం సార్ ఎంబీ1 కోపం వచ్చేవాడు ఏదో అంటాడు అనుకోండి, నేను డైరెక్ట్ చెప్తాను, నేను అలాగంటరా అంతకంటే ఉన్నాను, మిత్రుడు కదా, నువ్వు తప్ప నాకు అనేవాడు ఎవరు, వాడు నిజం చెప్పాడు మాట్లాడుతాడు. కాబట్టి ఫ్రెండ్స్ పోగొట్టుకుంటే, మిత్రులను కుటుంబ సభ్యులు పోగొట్టుకుంటే అంతకంటే దురదృష్టవంతులు ఎవరు లేరు. గుర్తుంచుకోండి, ఫ్రెండ్స్ ఎప్పుడైనా ఏ క్షణమైనా మన వెంట వచ్చేది మిత్రులే. కాబట్టి దాన్ని సద్వినియోగం చేసుకోండి. కుటుంబ సభ్యులను కూడా దగ్గర ఉంచుకున్నట్లయితే అంతకంటే వేరే ఆనందం లేదు. థ్యాంక్ యూ. వేదికను అలంకరించినటువంటి గౌరవనీయులైన హెడ్ మాస్టర్ గారికి, తర్వాత పెద్దలైన నాసరెడ్డి సారు, వెంకటేశ్వర సారు, మిగిలిన నాతోటి పనిచేసిన వారు, పని చేయని వారు కూడా ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళు, ముందుగా వీరందరికీ నేను నమస్కారం తెలియజేసుకుంటున్నాను. తర్వాత ఈ పూర్వ విద్యార్థుల సమ్మేళనం నిర్వహించినటువంటి స్టూడెంట్స్ వీళ్ళందరికీ ముందుగా నేను హృదయపూర్వక ఆశీస్సులు అందజేస్తున్నాను. ఈ మధ్య ఎక్కువ మాట్లాడాలేమీ లేదు. నా ప్రస్థానం గురించి 2 మాటలు చెప్పా. నేను 1986వ సంవత్సరంలో ఫస్ట్ అపాయింట్మెంట్ గజలకొండ డ్రాయింగ్ మాస్టర్ ఇక్కడ చేరాను. అప్పుడు నేను చేరినప్పుడు ఉన్న టీచర్లు కూడా చాలామంది లేరు. ఉన్న వాళ్ళల్లో ముఖ్యుడు నాసరెడ్డి సారు, వెంకటేశ్వర సారు అప్పుడు ఉన్నవాడు. ఇంకా మిగిలిన టీచర్లు అయితే కొంతమంది ఉన్నారు, కొంతమంది లేరు. ఆయన సారీ టీచర్గా. కాబట్టి ఇక్కడ నేను పనిచేసినప్పుడు ఇక్కడ చెట్లు కొన్ని నాసరెడ్డి సార్కి బాగా తెలుసు. విద్యార్థులను ఏడిపించి నేను చూపించి నాటేవాళ్ళని. అప్పుడు కొంతమంది విద్యార్థులు వాళ్ళ శ్రేయస్సు కోరం నేనేమన్నా శ్రేయస్సు కోరి ఏదైనా కొంచెం గట్టిగా మాట్లాడినా కొట్టేవాడిని కూడా. వాళ్ళందరికీ ఇప్పుడు నేను క్షమాపణ చెప్పుకోవాల్సిన పని లేదు. ఎందుకంటే అలా ఉండి కొట్టించుకున్న వాళ్ళు నాకు చాలామంది మార్కాపురంలో చెప్పేవాళ్ళు ఏమని, సార్ ఆ రోజు మీరు కొట్టారు మమ్మల్ని, మేము పక్కకు పోయి ఎదురుగా తిట్టలేదు కానీ పక్కకు పోయి మాత్రం బ్రహ్మాండంగా తిట్టుకున్నాం మేము, కానీ మీ వల్ల మేము బాగున్నాం సార్, క్రమశిక్షణ అంటే ఏంటి నేర్పించారు మీరు అని చెప్పినప్పుడు చాలా సంతోషించేవాడిని. ఈ విధంగా ఈ స్కూల్లో, ఇదే స్కూల్లో ఇక 98 వరకు ఉన్న నెక్స్ట్ 2వ స్కూల్ కల్దులపాడు, అక్కడే 2007లో రిటైర్డ్ కావాలి అయ్యారు. ఇదే స్కూల్లో జిల్లా ఉత్తమ ఉపాధ్యాయుడు అవార్డు రావాల్సింది, కానీ ఇక్కడ రాలేదు. అక్కడ పోయిన తర్వాత 2002లో ఆ అవార్డు కూడా వచ్చింది. 2007లో నేను రిటైర్మెంట్ రావడం జరిగింది. ఇది సింపుల్గా నేను చెప్పేది. ఆఖరిగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించినటువంటి విద్యార్థులందరికీ కూడా నా శుభాభి ఆశీస్సులు తెలియజేసుకుంటూ, వీరు మంచి ఆయురారోగ్యములతో, ఐశ్వర్యములతో, మంచి గుణములతో తమ పిల్లల్ని తీర్చిదిద్దుకోవాలని చెప్పి నేను మనస్ఫూర్తిగా మిమ్మల్ని కోరుకుంటూ సెలవు తీసుకుంటాను. సభా సరస్వతికి నమస్కారాలు. ముందుగా నేను మీకు పాఠాలు బోధించకపోయినా గుర్తుపెట్టుకొని ఈ పాఠశాలలో పనిచేస్తున్నందుకు, నన్ను పిలిచినందుకు మీ బ్యాచ్ అందరికీ కూడా అభినందనలు తెలియజేస్తున్నాను. నా ఉద్యోగ ప్రస్థానం మొట్టమొదట గజ్జలకొండలోనే ప్రారంభమైంది. నేను ఈ ప్లేస్ కోరుకున్న తర్వాత అబ్బా చాలా దూరం అది ఇదని ఇక్కడికి వచ్చాను. కానీ ఇక్కడ ఉన్నటువంటి ఉపాధ్యాయులు అందరూ కూడా మంచి సహకారాన్ని అందించి
నాకు ఇక్కడ రూమ్ చూపించడం కానీ ఉండడానికి కానీ అన్ని అవకాశాలు కల్పించారు. తర్వాత నేను అప్పుడు దాకా కూడా ఆదర్శ కాలేజీలో ఇంటర్మీడియట్ పాఠాలు బోధించి ఇక్కడికి వచ్చిన తర్వాత ఇక్కడ పిల్లలు ఎట్లా ఉంటారో ఏందో అని చెప్పేసి కొంచెం అంటే మామూలుగా సహజంగానే చెప్పుకుంటారు గవర్నమెంట్ స్కూల్లో పిల్లలు అంటే కాస్త వెనకబడి ఉంటారని. కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత చుట్టుపక్కల ఎలిమెంటరీ స్కూల్లో పనిచేసేటువంటి ఉపాధ్యాయులందరూ కూడా మంచి నిష్ణాతులు, బాగా చక్కగా నేర్పి ఇక్కడ పంపించారు. కాబట్టి ఇక్కడికి వచ్చిన తర్వాత పిల్లల దగ్గర నాకు ఎప్పుడు కూడా అసంతృప్తి కలగలేదు. తర్వాత ఇప్పుడు మేము పాఠశాలలో మేము పనిచేస్తున్నటువంటి పాఠశాలలో కంటే కూడా మేము పనిచేస్తున్నప్పుడు ఇక్కడ స్టడీ అవర్స్ కానీ ఎగ్జామ్ రోజు 1 గంట ముందు పెట్టడం కానీ సాయంత్రం 1 గంట తర్వాత నిర్వహించడం కానీ తర్వాత రాత్రిపూట స్టడీ అవర్స్ నిర్వహించడం కానీ జరిగింది. అప్పుడు మీరందరూ కూడా బాగా చక్కగా వచ్చి సెల్ఫ్ సెంటరే మేము చూసి రాసుకోవచ్చు, చదవాల్సిన అవసరం ఏమీ లేదు అనుకోకుండా బాగా కష్టపడి చదివేవాళ్ళు, చెప్పినటువంటి విషయాలు బాగా వినేటువంటి వాళ్ళు. మీరు మంచి అభివృద్ధుల పదంలో ఉన్నందుకు అంటే మీరందరూ కూడా వచ్చి ఒకరు చెప్తే మీరు ఎక్కడెక్కడ ఉన్నారో తెలిస్తే మేము బాగా సంతోషించేవాళ్ళని. ఒకరిద్దరు మాత్రమే చెప్పారు. సరే, ఇక మిగిలినటువంటి వాళ్ళందరూ కూడా మాట్లాడాలి కాబట్టి ఒక 2 విషయాలు చెప్పి నేను ముగిస్తాను. ముఖ్యంగా జీవితంలో ఎవరి యొక్క పేదరికమైనా పోవాలంటే ఆ పేదరికాన్ని పోగొట్టుకోవడానికి ఉన్నటువంటి ఒకే ఒక ఆయుధం ఏంటంటే విద్య. ఆ విద్య కనుక ఉన్నట్లయితే మనలో ఉన్నటువంటి పేదరికాన్ని పోగొట్టుకోవచ్చు. నా జీవితంలో కూడా అదే జరిగింది. మాకు కేవలం ఒక 2 ఎకరాలు మాత్రమే ఉంది. నేను గవర్నమెంట్ స్కూల్లో గవర్నమెంట్ కాలేజీలో చదువుకొని టీచర్ పోస్ట్ చేశాను. నాకంటే ఎక్కువ పొలం ఉన్నటువంటి విద్య అంటే నాతో పాటు ఉన్నటువంటి స్నేహితులు నాకంటే ఎక్కువ భూమి కూడా వాళ్ళ పిల్లల కంటే కూడా నేను మా పిల్లల్ని బాగా చదివించుకోగలిగానంటే దానికి కారణం ఏంటంటే మా తల్లిదండ్రులు నన్ను విద్యావంతుడిని చేయడం వల్ల. కాబట్టి మీరు కూడా మీ జీవితంలో ఏమైనా ఒడిదుడుకులు ఉన్నా సరే మీ పిల్లలను మాత్రము విద్యకు దూరం చేయకుండా ఎంత కష్టమైనా కూడా చదివించండి. అట్లా చదివిస్తే విద్య మనకి చాలా ఉపయోగపడుతుంది. అందుకే ఒక సుభాషితాల్లో చెబుతారు, మాతేవ రక్షతి పితేవ హితే నియుక్తే కాంతేవ చాపి రమయత్య అపనీయ కేదం లక్ష్మీం తనోతి వితునోతి చ కీర్తిం కిం కిం నా సాధయతి కల్పలతేవ విద్య. దీనిలో ఉన్నటువంటి భావం ఏంటంటే విద్య అనేది తల్లిలాగా కాపాడుతుంది, తండ్రిలాగా మంచి పనులు యందు నియమిస్తుంది, తర్వాత భార్యలాగా దుఃఖాన్ని పోగొడుతుంది, కీర్తిని వ్యాపింపజేస్తుంది. విద్య అనేది కల్పలతలాగా మనం కోరుకున్నటువంటి కోరికలన్నీ కూడా తీరుస్తుంది. కాబట్టి మీ జీవితంలో ఏదైనా విద్యకు కొంచెం ఆటంకాలు ఏర్పడినా మీ పిల్లల విషయంలో మాత్రం ఎట్టి పరిస్థితుల్లో కూడా విద్యకు ఆటంకం కలిగించకుండా ఎంత కష్టమైనా బాగా చదివించండి. అప్పుడు మీరు కూడా శాంతిగా ఉంటారు. రెండోది ఆరోగ్య విషయం చాలా జాగ్రత్తగా ఉండండి. ఆరోగ్యానికి పెట్టినటువంటి విషయాల వల్లే చాలా కుటుంబాలు చితికిపోయినాయి. కాబట్టి మనశ్శాంతిగా ఆరోగ్యంగా ఉండి మంచి జీవితాన్ని గడపాలని కోరుకుంటున్నాను. ఇంకోటి లాస్ట్గా మొట్టమొదటి నేను శ్రీమాత్రే నమః అన్నాను. ఎందుకంటే ఈ కాలంలో విలువలు అనేవి పడిపోతా ఉన్నాయి. తల్లిదండ్రులు ఎవరు కూడా సరిగా చూడటం లేదు. కాబట్టి మీరు తల్లిదండ్రులు బాగా చూస్తే మీ పిల్లలకు కూడా ఆ విషయాలు నేర్పి మీ పిల్లలతో బాగా జీవితాన్ని గడుపుతూ అదేవిధంగా మీ తల్లిదండ్రులతో కూడా చక్కని సహచర్యాన్ని కలిగి ఉండి మీ అందరికి కూడా ఉజ్వలమైనటువంటి భవిష్యత్తు కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ. ఓకే అండి, మరి నెక్స్ట్ సురేష్ రెడ్డి గారు. సభాయ నమః. ఈ పాఠశాలలో పనిచేస్తున్న ఉపాధ్యాయులందరికీ కూడా నా నమస్కారాలు. ఈ పాఠశాలలో 2001-2002లో 10వ తరగతి చదివినటువంటి మీకు అందరికీ శుభ అభినందనలు. మీలో ఒకరిద్దరు మాత్రమే నాకు పరిచయం ఉంది, ఎక్కువ మంది పరిచయం అయితే లేదు. నాది సొంత ఊరు ఇదే అయినప్పటికీ కూడా నేను చదివినంత కర్నూలు జిల్లాలో దాదాపు ఒకరిద్దరు మాత్రం పరిచయం ఉన్నారు. అట్లా ఒకరిద్దరు మాత్రం పరిచయం ఉన్నారు. ఏదేమైనప్పటికీ ఈ ప్రోగ్రాం యొక్క ఉద్దేశం మీరు ఫుల్ఫిల్ చేయలేదని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే మేము కర్నూలు పక్కనే జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ఉడిందకొండలో నేను 10th క్లాస్ చదివాను. అక్కడ మేము కూడా ఒక 5 years బ్యాక్ గెట్ టుగెదర్ కార్యక్రమం పెట్టాము.
మా బ్యాచ్ 80 to 83 10th. మేము అప్పుడు 77 మందిని చదివితే 45 మందిని గ్యాదర్ అయ్యాం. అయితే మీరు ఇక్కడ స్టేజ్ మీదకి వచ్చి మాట్లాడడానికి చాలా సిగ్గుపడుతూ ఉన్నారు. అసలు ఏంటి అసలు దాని ఉద్దేశం ఏంటిది? మనము చదివి 22 ఏళ్ళ తర్వాత మళ్ళీ అందరికీ కలుస్తున్నాం. అంటే ఒకరికొకరు పరిచయం చేసుకోవడం. మీ పేరు కొంతమందికి మట్టుకు ఉండవచ్చు, ఉండకపోవచ్చు. అదేవిధంగా మీరు వివాహం చేసుకుంటే మీ యొక్క లైఫ్ పార్ట్నర్ పేరు, అదేవిధంగా మీ చిల్డ్రన్స్ పేరు, మీరు ఏం చేస్తున్నారు, మీ వైఫ్ ఏం చేస్తుంది, మీ చిల్డ్రన్స్ ఏం చదువుతున్నారు, ఇవన్నీ మీ స్నేహితులకి, మీతో చదివిన విద్యార్థులకి తెలియాలి కదా. అదే దాని ఉద్దేశం కూడా, మెయిన్ ఉద్దేశం. కాబట్టి మీరు అందరు ఇక్కడికి వచ్చి పరిచయం చేసుకుంటే మీకు తెలుస్తుంది. సైమల్టేనియస్గా మీకు చదువు చెప్పిన ఉపాధ్యాయులు కూడా మీరు ఎలా ఉన్నతికి చేరుకున్నారో తెలిసి వాళ్ళు కూడా సంతోషిస్తారు. అదే దాని ఉద్దేశం. అది నెరవేరాలంటే మీరు ఖచ్చితంగా ఇక్కడికి వచ్చి మాట్లాడాలి. ప్రతి ఒక్కరు కూడా మీకు సెల్ఫ్ ఇంట్రడక్షన్ చేసుకోవాలి ఇక్కడ. అది ముఖ్యం. సరే, ఏదేమైనప్పటికీ మేము మీకు చదువు చెప్పకపోయినప్పటికీ ఈ పాఠశాలలో పనిచేస్తున్నాం కాబట్టి మమ్మల్ని అందరినీ పిలిచినందుకు మరొకసారి ఆహ్వానితులందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అదేవిధంగా మీకు అందరికి కూడా దేవుడు ఆయురారోగ్య ఐశ్వర్యాలు ప్రసాదించాలని, అదేవిధంగా మీ పిల్లలందరూ కూడా ఉన్నత స్థితికి చేరుకోవాలని మనస్ఫూర్తిగా ఈ వేదిక నుంచి కోరుకుంటూ నాకు అవకాశం ఇచ్చినటువంటి సభాధ్యక్షులు ధన్యవాదాలు తెలియజేస్తూ విరమిస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. ఓకే, విద్యార్థులము, పూర్వ విద్యార్థులము, ఈ పుడమి ఎదలో వికసించిన విద్యా కుసుమాలము. ఆ సమ్మేళనము మహా సమ్మేళనము, ఆత్మీయం అనుబంధం కలిపిన విద్యాలయం. ఓ అక్షరాఖండ జ్యోతులై వెలిగించిన గురుమూర్తులకు స్వాగతం, శుభ స్వాగతం, ఓ స్వాగతం, శుభ స్వాగతం. ఓ విద్యార్థులము, పూర్వ విద్యార్థులము, ఈ పుడమి ఎదలో వికసించిన విద్యా కుసుమాలము. చదువులమ్మ ఒడిలో నేర్చిన బుద్ధులు, వెలుగును ప్రసాదించి నడిపిన మా గురువులు, ఆటల పోటీలో ఆడిన ఆటలు, విజయం సాధించి పొందిన బహుమతులు, మము భావి భారత పౌరులు చేయాలనే లక్ష్యంతో అల్లర్లే చేయకుండా అదుపులోన మమ్ముంచి, మము బెత్తముతో దండించి క్రమశిక్షణలో పెట్టి, క్రమశిక్షణతో శిక్షణ మాకు రక్షణనిచ్చి, అక్షరాఖండ జ్యోతులై వెలిగించిన గురుమూర్తులకు స్వాగతం, శుభ స్వాగతం, ఓ స్వాగతం, శుభ స్వాగతం. ఓ విద్యార్థులము, పూర్వ విద్యార్థులము, ఈ పుడమి ఎదలో వికసించిన విద్యా కుసుమాలము. పక్కన చూసి రాస్తే సారు వేసే గోడ కుర్చీ, బడినే చూస్తుంటే బాల్యమే గుర్తొస్తుంది, బడితో అనుబంధం బ్రతుకంతా స్నేహము, కలకాలం మన స్నేహం ఈ జగతికి ఆదర్శం, పలకరింపులతో మనసు పులకరించిపోయేను, మధురానుభూతులన్నీ నెమరు వేసుకున్నవి, ఆ బ్రహ్మ రాసిన రాతలు చెరిపారు మీరంతా, ఆది బ్రహ్మలై మా తల రాతలు మార్చారంతా. ఓ అక్షరాఖండ జ్యోతులై వెలిగించిన
స్వాగతం ఓ స్వాగతం శుభ స్వాగతం ఓ విద్యార్థులము నాటి విద్యార్థులము ఈ పుడమీదలో వికసించిన విద్యా కుసుమాలము ఆ సమ్మేళనము మహా సమ్మేళనము ఆత్మీయం అనుబంధం కలిపిన విద్యాలయం ఓ అక్షరాఖండ జ్యోతులై వెలిగించిన గురుమూర్తులకు స్వాగతం శుభ స్వాగతం ఓ స్వాగతం శుభ స్వాగతం ఓ విద్యార్థులము పూర్వ విద్యార్థులము ఈ పుడమియదలో వికసించిన విద్యా కుసుమాలము విద్యార్థులము పూర్వ విద్యార్థులము ఈ పుడమియదలో వికసించిన విద్యా కుసుమాలము ఆ సమ్మేళనము మహా సమ్మేళనము ఆత్మీయం అనుబంధం కలిపిన విద్యాలయం ఓ అక్షరాఖండ జ్యోతులై వెలిగించిన గురుమూర్తులకు స్వాగతం శుభ స్వాగతం ఓ స్వాగతం శుభ స్వాగతం ఓ విద్యార్థులము పూర్వ విద్యార్థులము ఈ పుడమియదలో వికసించిన విద్యా కుసుమాలము చదువులమ్మ ఒడిలో నేర్చిన బుద్ధులు వెలుగును ప్రసాదించి నడిపిన మా గురువులు ఆటల పోటీలో ఆడిన ఆటలు విజయం సాధించి పొందిన బహుమతులు మము భావి భారత పౌరులు చేయాలనే లక్ష్యంతో అల్లర్లే చేయకుండా అదుపులోన మమ్ముంచి మము బెత్తముతో దండించి క్రమశిక్షణలో పెట్టి క్రమశిక్షణతో శిక్షణ మాకు రక్షణనిచ్చి అక్షరాఖండ జ్యోతులై వెలిగించిన గురుమూర్తులకు స్వాగతం శుభ స్వాగతం ఓ స్వాగతం శుభ స్వాగతం ఓ విద్యార్థులము పూర్వ విద్యార్థులము ఈ పుడమియదలో వికసించిన విద్యా కుసుమాలము పక్కన చూసి రాస్తే సారు వేసే గోడ కుర్చీ బడినే చూస్తుంటే బాల్యమే గుర్తొస్తుంది బడితో అనుబంధం బ్రతుకంతా స్నేహము కలకాలం మన స్నేహం ఈ జగతికి ఆదర్శం పలకరింపులతో మనసు పులకరించిపోయేను మధురానుభూతులన్నీ నెమరు వేసుకున్నవి ఆ బ్రహ్మ రాసిన రాతలు చెరిపారు మీరంతా ఆది బ్రహ్మలై మా తలరాతలు మార్చారంతా ఓ అక్షరాఖండ జ్యోతులై వెలిగించిన గురుమూర్తులకు స్వాగతం శుభ స్వాగతం ఓ స్వాగతం శుభ స్వాగతం ఓ విద్యార్థులము నాటి విద్యార్థులము ఈ పుడమీదలో వికసించిన విద్యా కుసుమాలము ఆ సమ్మేళనము మహా సమ్మేళనము ఆత్మీయం అనుబంధం కలిపిన విద్యాలయం ఓ అక్షరాఖండ జ్యోతులై వెలిగించిన గురుమూర్తులకు స్వాగతం శుభ స్వాగతం ఓ స్వాగతం శుభ స్వాగతం ఓ విద్యార్థులము పూర్వ విద్యార్థులము ఈ పుడమియదలో వికసించిన విద్యా కుసుమాలము నెత్తురు మరిగితే ఎత్తర జెండా సత్తువ ఉరిమితే కొట్టర కొండ నెత్తురు మరిగితే ఎత్తర జెండా
ఉరిమితే కొట్టర కొట్ట చెండ కొండ కత్తి సుత్తి గిట్ట కొట్ట కొమ్ము కోడే వంచలే నీ కోడే సిరిగల కోడే ఎల్ల ఎల్ల కోడే రతికన్న గట్టిది రాయలసీమ కోడే నెత్తురు మరిగితే ఎత్తర కండ సత్తువ ఉరిమితే కొట్టర కొండ నెత్తురు మరిగితే ఎత్తర జెండ సత్తువ ఉరిమితే కొట్టర కొండ రయ్య రయ్య రగతం లేలే మొనే గుండెల కగదన్నే కూనరం పిర్రు పిర్రు పిగిసనే అరసింహ సికటి ముప్పంతా ముగిసనే ఇప్పుడు తప్పుంటే ఇంకెప్పుడు అడాల డప్పుల మేళాలు మహా గొప్పగా మొగాల మొత కూత కొత్త కోట తూట వేట తురు కోడే కసిగల్ల కోడే కలకత్తా కోడే కుచకల కోడే గుజరాతీ కోడే కతిలాంటి కోడే వావ్ సూపర్ అచ్చా అందరి ముందు ఐ లవ్ యూ సెల్ఫీ చూడు ఆమె పడితే లైన్ల పడతాడు పక్క మంచం మీద మా దాసు బావా, ఈ పక్క కుర్సీలో కత్తిలాంటి కుర్రాడు ఆసీనమైన యాల మా రమోల డాన్సింగ్ పార్టీ వారి అభినయ హేళ రచ్చలేపితే పోలా ఈ పిల్లలు కూడా సేర కడితే పోలా ఖచ్చితంగా కమాన్ కూర్చొని మొత్తం ఫోన్ చేయాలి ఇప్పుడు మీరే రెడీ కొంచెం ఎనర్జీగా క్లాస్ కావాలండి గట్టిగా రాజమండ్రి రాగమంజరి అలాయమ్మ పేరు తలబనోళ్ళు వేరు మేస్తిరి కళాకారుల ఫ్యామిలీ మరి నే గచ్చ కడితే నిద్రపోదు నిండు రాత్రి సాలక ఓనైటు ఎక్కి డొక్కు బుల్లెట్ సందు సందుల మందు కోసం ఎతుకుతాందే రూటు సిల్కు షీర గట్టుకొని చెడు వీరు మెరిసినట్టు పొట్లం గట్టిన బిర్యానీకి పొట్టు బిల్లెరో ఆ సందమావ చుట్టి జారి చిక్కుకుందిరో నా దిల్లుకు మావా రాముడా నన్నాగం చేసింది రో రాములో రాముడా నా పానం తీసింది రో
ఓకే నేను కెమెరా చూడాలి పిల్లలందరూ కూడా. మేడం అందరూ చూడండి. ఒకసారి